హాయ్ గైస్, వెల్కమ్ టు అజయ్ టీవీ. సో మనందరికీ తెలుసు వర్షాలు పడుతున్నాయి, అదేవిధంగా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వాతావరణంలో హ్యూమిడిటీ తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పశువుల యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా మరణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ దూడలు. సో వీటిని మనం సరైనటువంటి జాగ్రత్తలతో కాపాడుకున్నప్పుడు మాత్రమే నా ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ షీప్ అండ్ గోట్లు అనమాట. సో ఈ హ్యూమిడిటీని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెంటిలేషన్ అనేది చాలా చాలా సరిగ్గా పెట్టుకోవాలి. ఫ్యాన్స్ అరేంజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా రూఫ్లో ఒకవేళ ఉన్నట్లయితే కూలర్లు అరేంజ్ చేయడం కావచ్చు, లేదంటే కిటికీలు ఉంటాయి కదా, కిటికీలు ఓపెన్ చేసి పెట్టడం లాంటివి చేయాలి. రెండవది ఏంటంటే పోషకాహారం అనేది చాలా ఎక్కువగా మంచి ఆహారం ఇవ్వాలి. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ సమయంలో బాహ్య పరాన్నజీవులు అనేటువంటి టిక్స్ కానీ మైట్స్ కానీ చాలా అఫెక్ట్ చేస్తుంటాయి. కాబట్టి వాటి యొక్క నిర్మూలన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఏదైతే ప్రెగ్నెంట్ ఎనిమల్ ఉంటుందో, అదేవిధంగా పిల్లలతో ఉన్న ఎనిమల్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం స్పెషల్ కేర్ తీసుకొని వాటిపైన ఒక కన్నేసి ఉంచాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వాతావరణ మార్పు నుంచి మన దగ్గర ఉన్నటువంటి దూడల్ని కానీ పశువులను కావచ్చు, గొర్రె మేకలను కావచ్చు మనం సక్సెస్ఫుల్గా కాపాడుకోగలుగుతాం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను తర్వాత వీడియోలో దాని గురించి చర్చించడం జరుగుతుంది. దాంతోపాటు నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.